వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. తొందరలో మళ్ళీ మనకు నోటిఫికేషన్ రాబోతున్నాయి. అయితే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిలబస్ అనేది మారుతుందా అనేది ఒక డౌట్ ఉంది. సిలబస్ మారినా కొత్త సిలబస్ వచ్చినా మనకి ఒక ఫండమెంటల్గా కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే జాగ్రఫీ. ఈ జాగ్రఫీ సిలబస్ చూస్తే మనకు గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 చూసినా కూడా, గ్రూప్ 1 మెయిన్స్ చూసినా, ప్రిలిమ్స్ చూసినా, ప్లస్ గ్రూప్ 2 చూసినా కూడా ఈ సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంది. జస్ట్ ఒక లైన్ మెన్షన్ చేశారు ప్రిలిమ్స్లో, గ్రూప్ 1లో ప్లస్ గ్రూప్ 2లో. గ్రూప్ 1 మెయిన్ సిలబస్ చూస్తే ఒక పేజీ సిలబస్, మొత్తం సిలబస్లో అబ్జర్వ్ చేస్తే ఇదే ఎక్కువ సిలబస్, కానీ 50 మార్క్స్కే మనకు ఈ సిలబస్ ఉంది. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటి అని అంటే ఇంత సిలబస్ని చదవాలా, ఇన్ని టాపిక్స్ని నేర్చుకోవాలా మెయిన్స్లో 50 మార్కులు సాధించడానికంటే ఇది తప్పని పరిస్థితి. సో ఇక్కడ ఈ సిలబస్ గురించి పూర్తి అవగాహన ఉండి, ప్లస్ మనకు ఈ రీసెంట్ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనకు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ మొన్న అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ చాలా డెప్త్గా అడిగారు, సివిల్స్ రేంజ్లో అడిగారు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక రకమైన దీన్ని తీసుకొస్తున్నాయి మనకు. ఏంటి అని అంటే ఈ ఎప్పటిలాగా జరిగే ఎగ్జామ్స్ కాదు ఇవి, ఇది ఒక కొత్త పద్ధతిలో మేము తీసుకొస్తున్నాం, ఎగ్జామ్స్ని కొత్త పద్ధతిలో కండక్ట్ చేస్తున్నాము, చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ అవసరం అనే ఒక మెసేజ్ మాత్రం మనకు టీజీపీఎస్సీ అనేది ఇచ్చింది ఈ జరిగిన ఎగ్జామ్స్ని బట్టి. సో ఫ్యూచర్లో ఎగ్జామ్స్ కూడా మనకు అలాగే జరగవచ్చు అని కూడా మనం చెప్పొచ్చు. సో దీన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఈ సిలబస్ మీద పూర్తి గ్రిప్ తెచ్చుకోవడం అనేది చాలా అవసరం. ఈరోజు ఈ సిలబస్ గురించి మనకు డిస్కస్ చేయడానికి, డీకోడ్ చేయడానికి మనతోటి జాగ్రఫీ ఫ్యాకల్టీ మనకు ఈశ్వర్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్ని అడిగి మనం ఇవన్నీ కూడా మనం క్లారిఫై చేసుకుందాం. సార్ ఇక్కడ మనకు సిలబస్ చూస్తే మామూలుగా ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసినా కూడా జస్ట్ ఒక లైన్ మెన్షన్ చేశారు అంతే. జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. జాగ్రఫీ ఆఫ్ స్టేట్ కూడా అడుగుతున్నారు. కానీ క్వశ్చన్స్ చూస్తే మాత్రం చాలా వ్యాస్ట్గా ఉన్నాయి, చాలా డెప్త్గా అడుగుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో అడుగుతున్నారు. యూపీఎస్సీ సివిల్స్ రేంజ్లో అడుగుతున్నారు క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ సివిల్స్ ఎగ్జామ్స్ నుంచి కూడా కాపీ చేసి అడిగారు, అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 మెయిన్ సిలబస్ చూస్తే ఒక పేజీ సిలబస్ ఉంది, మీరు చూసే ఉంటారు కదా. సో ఇంత సిలబస్ని 50 మార్కులకే అడిగారు. సో అసలు ఈ సిలబస్ మీద ఎలా పట్టు సాధించాలి, ప్లస్ ఈ కొత్తగా మారిన ట్రెండ్కి తగ్గట్టు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఇక్కడ ముందుగా మనకి గ్రూప్ 1 సిలబస్ను ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో చూస్తే లైక్ వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ అండ్ తెలంగాణ జోగ్రఫీ ఇవ్వడం జరిగింది. సో మెయిన్ సిలబస్ మనం చూసుకుంటే పేపర్ 2లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ మనం చూసుకుంటే హిస్టరీ, కల్చర్ అండ్ జోగ్రఫీ ఉంది. సో ఈ జోగ్రఫీలో కూడా మనకి ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీని అడగడం జరిగింది. సో దీనిలో అంటే లైక్ ఈ పేపర్ 2లో సెక్షన్ 3లో ఈ జోగ్రఫీ ఉంటా ఉంది. సో 50 మార్క్స్కి అలొకేట్ చేశారు. దీనిలో మనకి 5 క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే సిలబస్ మనం చూస్తే వాస్ట్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జోగ్రఫీకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే ఒక్కసారి కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే కనుక అది లైఫ్ లాంగ్గా గుర్తుండేటువంటి సబ్జెక్ట్. సో ఇక్కడ అంటే ఫ్యాక్ట్స్ అంటే మనం ఏ సబ్జెక్ట్ కానీ ఫ్యాక్ట్స్ పరంగా చూస్తే కొంచెం మనం మెమరైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని అంశాలు మనం చూసుకున్నాము అనుకోండి, లైక్ ఇక్కడ డ్రిఫ్ట్ థియరీ అని చెప్తూ ఉంటాం. సో డ్రిఫ్ట్ థియరీ అనేటువంటిది, సో డ్రిఫ్ట్ థియరీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటాం. సో ఈ థియరీ అనేటువంటిది ఒక్కసారి ఎట్లా ప్రాసెస్ జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకున్నాము అనుకోండి, సో లైఫ్ లాంగ్ ఆ కాన్సెప్ట్ అనేటువంటిది గుర్తుండిపోతుంది. సో అట్లా సిలబస్ చూడడానికే మనకి వ్యాస్ట్గా ఉంటుంది, కానీ బట్ ఒక్కసారి సబ్జెక్ట్ అంతా కూడా, సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పిన తర్వాత, క్లాస్ విన్న తర్వాత, సబ్జెక్ట్ అంతా కూడా మీరు చదివిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మైండ్లో కంటెంట్ అంతా కూడా ఫీడ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివైజ్ చేసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో సిలబస్ చూడడానికే వ్యాస్ట్ ఉంటుంది, కానీ ఒక్కసారి చదవటం మొదలుపెట్టి చదివిన తర్వాత మీకు ఈజీ అనిపిస్తుంది. ఇంత సింపుల్గా అనిపించేటువంటి సబ్జెక్ట్ జోగ్రఫీ. సరే, ఇక్కడ మనకు గ్రూప్ 2 ప్రత్యేకంగా మనం డిస్కస్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ బాగా డెప్త్గా అడిగారు. మీరు చూసే ఉంటారు కదా పేపర్ కూడా. ఈ వరల్డ్ జాగ్రఫీ చూస్తే చాలా క్వశ్చన్స్ చాలా డెప్త్గా అడిగారు. సో దానికి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు, ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేయాలంటారు దానికి? సార్ ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైనా కానీ, గ్రూప్ 1 అయినా కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ అయినా కానీ, సో ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది సబ్జెక్ట్ ఏదైతే మనం జోగ్రఫీ చదువుతూ ఉన్నామో సో దానిని మనం కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా ఏదైతే మనకి న్యూస్లో కనిపిస్తూ ఉందో సో దానిపైన సబ్జెక్ట్ ఇంటర్లింక్ చేస్తూ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతూ ఉన్నారు. సో మనకి ఆ సబ్జెక్ట్ అనేటువంటిది ఎప్పుడు డెప్త్ కనిపిస్తుంది అంటే కష్టంగా అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మనము రీసెంట్గా జరిగినటువంటి అంశాలను స్టాటిక్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలతో ఇంటర్లింక్ చేసుకోలేకపోతామో సో అప్పుడు మనకి డెప్త్గా ఉంది లేదా పేపర్ కష్టంగా అనిపిస్తూ ఉంది. సో దీనికి సక్సెస్ మంత్ర ఏమంటే
సో మనం చదివేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో సో దాన్ని రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్తో కనుక అప్డేట్ చేసుకోగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అనేటువంటిది రిలీజ్ అవ్వటం జరిగింది. సో ఆ రిపోర్ట్ అనేటువంటిది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. అంటే ఎవ్రీ 2 years ఒకసారి రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంది. బట్ మీరు స్టాటిక్ సిలబస్లో అంశాలు అక్కడ ఉండవు. బట్ స్టాటిక్ సిలబస్లో మనం చూసుకుంటే ఫారెస్ట్ సంబంధించి, న్యాచురల్ వెజిటేషన్ సంబంధించి మనం చదువుతూ ఉంటాం. బట్ మీరు చదివేటువంటి బుక్స్లో IFSR 2023 రిపోర్ట్ ఉండదు. బట్ ఎగ్జామ్లోకి వచ్చేపాటికి ఆ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మరి ఎట్లా రాయగలరు? ఎట్లా అంటే కరెంట్ అఫైర్స్ని ఆ సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు 100% అటెంప్ట్ చేయగలరు, మంచి మార్క్స్ని కూడా సాధించగలరు, అల్టిమేట్గా మీ యొక్క లైఫ్ అంబిషన్ అయినటువంటి జాబ్ని సాధించగలరు. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే కూడా సార్ ఇక్కడ మనకు ఒకటి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ ఈ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కూడా మనకు చాలా అవసరం. సో ఇక్కడ ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది కూడా జాగ్రఫీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ మ్యాప్ పాయింటింగ్ కానివ్వండి, లేకపోతే ప్రజెంటేషన్ కానివ్వండి, ఎలాంటి స్కిల్స్ ఉంటే మనం ఎక్కువ స్కోర్ చేయవచ్చు అంటారు మెయిన్స్లో? ఖచ్చితంగా అండి. జోగ్రఫీకి ఉన్నటువంటి ఒక ఎడ్జ్ ఏంటి అంటే ప్రతి అంశానికి కూడా మనం మ్యాప్ బేసిస్ లేదంటే డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిప్రజెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా ప్లేట్ టెక్టానిక్స్ థియరీ మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. లేదా రీసెంట్గా మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది హిమాలయన్ మౌంటైన్స్ యొక్క హైట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇన్ కేస్ మెయిన్స్లో కనుక క్వశ్చన్ అడిగారు అనుకోండి, రీసెంట్లీ ఇన్ ద న్యూస్ దట్ హైట్ ఆఫ్ ది హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ ఇంక్రీజింగ్ వై అని క్వశ్చన్ వచ్చిందనుకోండి. సో ఆ క్వశ్చన్కి మనం రీజన్స్ రాస్తూనే డయాగ్రామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రిప్రజెంట్ చేయవచ్చు మన యొక్క ఆన్సర్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిమాలయాల యొక్క హైట్ అనేటువంటిది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? బికాస్ టెక్టానిక్ మూమెంట్ ఆఫ్ ది ప్లేట్. సో ఇండియన్ ప్లేట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది యూరోప్ ఏషియా ప్లేట్ ఆ యొక్క ప్లేట్తో ఇది ఏమవుతూ ఉంది? సో యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ డ్రిఫ్ట్ అనేటువంటిది అవుతూ ఉంది. సో ఆ సందర్భాన హిమాలయాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క హైట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. దీన్ని మనం డయాగ్రామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇండియా యొక్క డయాగ్రామ్ వేసి అటుపక్క యూరోప్ ఏషియన్ వేసి ఈ రెండింటి మధ్యలో హిమాలయన్ మనం కనుక డ్రా చేయగలిగితే సో ఇక దాన్ని ఆరోస్ ఇండికేట్ చేసి చెప్పొచ్చుగా. సో జస్ట్ ఆ డయాగ్రామ్ చూస్తే మనకి మెయిన్ ఇంకా మిగిలిన రాసినటువంటి ఆన్సర్ని చదవనప్పటికీ కూడా మనం రాసినటువంటి ఆన్సర్ని మనం విత్ ఇన్ సెకండ్స్లో ఎవరైతే పేపర్ని ఎవల్యూషన్ చేస్తూ ఉన్నారో వారికి అర్థమయ్యేలాగా మనం చెప్పవచ్చు. ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ ఫర్ జోగ్రఫీ. సార్ దీంతో పాటును మనకు ఈ జాగ్రఫీ అంటే ఓన్లీ ఇది ఒక్కటే కాదు, ఈ ప్లేట్ టెక్టోనిక్స్ కావచ్చు, లేకపోతే ఇలా ఇది ఒకటే కాదు, అంటే ఫిజికల్ జాగ్రఫీ ఒకటే కాదు, మనకు ఎకనామిక్ జాగ్రఫీ ఉంటుంది, సోషల్ జాగ్రఫీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకు పర్టికులర్గా మన సిలబస్లో చూస్తే కూడా ఈ జాగ్రఫీ సిలబస్లో ఈ ఎకనామిక్ జాగ్రఫీ కూడా చాలా ఎక్కువనే ఉంది. సో దీన్ని ఎలా ఇంటర్లింక్ చేసి చదవాలంటారు? ఒక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూని మనం చదివితే డెఫినెట్గా మనం ఎక్కువ స్కోర్ చేయలేము. సో ఎలాంటి అవసరం అంటారు? దీనికి ఎలాంటి సన్నద్ధత అవసరం అంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారు అనుకోండి, ఎకనామిక్ జోగ్రఫీ మనం చదువుతూ ఉన్నాం. సో ఎకనామిక్ జోగ్రఫీ అనేటువంటిది ఆ సబ్జెక్ట్ అనేటువంటిది ఓన్లీ జోగ్రఫీకి మాత్రమే లింక్ అయినటువంటిది కాదు. సో ఎకనామిక్ జోగ్రఫీ చదువుతున్నామంటే ఇండైరెక్ట్గా అక్కడ మనకి ఒక పక్క సర్వేని, బడ్జెట్ని, ఎకానమీ సబ్జెక్ట్ని కూడా కవర్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎకనామిక్ జోగ్రఫీ మనం చదువుతూ ఉన్నాం, దీనిలో డెమోగ్రఫీ చదువుతూ ఉంటాం. సో ఆటోమేటిక్గా అక్కడ సెన్సస్ రిపోర్ట్ని కవర్ చేస్తూ ఉంటాం. ఇదే సెన్సస్ రిపోర్ట్ మనకి ఎకానమీలో కూడా, ఇండియన్ ఎకానమీలో కూడా చదువుతూ ఉంటాం. సో అట్లా సిలబస్ అనేటువంటిది ఇంకా మిగిలినటువంటి సబ్జెక్ట్స్తో ఓవర్లాప్ అవుతున్నటువంటి సందర్భాన సో ఇక్కడ జోగ్రఫీ ఎకనామిక్ జోగ్రఫీ లేదా మిగిలినటువంటి జోగ్రఫీ చదివినప్పటికీ కూడా వేరే పేపర్స్లో కూడా మన మార్కులను సాధించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అంటే ఇదే జాగ్రఫీని మనం అటు కూడా యూజ్ చేసుకోవచ్చు, అటు ఎకానమీలో యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఎకానమీని కూడా జాగ్రఫీలో యూజ్ చేసుకోవచ్చు అంటారు. సో మల్టీ డైమెన్షనల్గా మనం ఈ కాన్సెప్ట్స్ని జనరల్ స్టడీస్ అనేటువంటి దాన్ని లింక్ చేసుకోవచ్చు. ఇదే కాన్సెప్ట్స్ మనం తీసుకువెళ్ళి ఎస్ఏ పేపర్లో కూడా మనం రాయవచ్చు. సో ఇదండి జాగ్రఫీ అనేది మనకు సిలబస్ వ్యాస్ట్ అయినప్పటికీ కూడా సార్ చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మనం సిలబస్ మీద మంచి అవగాహన తెచ్చుకోవడం, ప్లస్ పరిపూర్ణంగా మనం దానికి ప్రిపేర్ అవుతే, బేసిక్స్ నుంచి మనం ప్రిపేర్ అవుతే, మంచి బుక్స్ చూస్ చేసుకొని, మంచి మెంటర్ని చూస్ చేసుకొని ప్రిపేర్ అవుతే దాన్ని సాధించడం అనేది, ఎక్కువ మార్కులు సాధించడం అనేది పెద్ద కష్టం కాదని చెప్పేసి మనకు సార్ చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి, వీలైనంత వరకు మనం సిలబస్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత అందులో ఉన్న ఒక్కొక్క అంశం గురించి కూడా మనం పూర్తి అవగాహన తెచ్చుకొని, మంచి సెల్ఫ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనం మంచి స్కోరు సాధించవచ్చు.
ఓకే, మీకు మిగతా ఇన్ఫర్మేషన్ కోసం మనకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. తొందరలో జనవరి 24 నుంచి మనం టీజీపీఎస్సీకి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము, గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కోసం. సో అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో వీళ్ళని తొందరగా మీ ప్లేస్ని మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.